హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 41. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తిని నేను వెతుకు ఉన్నాను. రాహుల్ పిడికిళ్ళు గట్టిగా బిగించాడు. అతని అందమైన ముఖం సీరియస్ గా మారిపోయింది. దాని మీద ఒక మంచు పొర పడినట్టు అయింది. పల్లవి అన్న మాటలు విన్నాక అతను చివరికి ఆమెను వదిలేయాలని డిసైడ్ చేసుకున్నాడు. ఇక గదిలోకి వెళ్లకుండా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. గదిలో ఉన్న సుజాతకి, పల్లవికి ఇప్పటి వరకు రాహుల్ బయట ఉన్నాడని తెలియదు. విడాకుల డిసిషన్ గురించి ఇంకొకసారి ఆలోచించమని పల్లవిని ఒప్పించాలని సుజాత అనుకుంది. కానీ ఏ మాటలతో చెప్పాలో ఆమెకైతే ఏమీ క్లారిటీ లేదు. పల్లవి రాహుల్ విడాకులు తీసుకోవటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ రాహుల్ పదే పదే సిల్లిగా ప్రవర్తిస్తూ పల్లవిని హత్య చేస్తున్నాడు. అతన్ని ఆపడం ఆమె వల్ల అయితే కాలేదు. దానికి తోడు ఆ కావ్య ఒక చెడ్డ ఆడది. సుజాత ఎప్పుడూ నమ్మేది తను మంచిది కాదు అని. చివరికి కావ్య తననే బ్లాక్మెయిల్ చేయడానికి కూడా ట్రై చేసింది. అలాంటిది కావ్య వల్ల పల్లవి ఎంత హర్ట్ అయి ఉంటుందో ఆమె ఊహించగలదు. పల్లవి, నువ్వు చాలా అన్యాయానికి గురయ్యావని నాకు తెలుసు తల్లి. అందుకే నువ్వు రాహుల్ విడాకులు తీసుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఆ విషయంలో నీకు హెల్ప్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ కృష్ణమూర్తి గారి గురించే నా టెన్షన్ అంతా. ఆయన హెల్త్ ఇంకా సెట్ కాలేదురా. మాకు ఇంకో నెల టైం ఇవ్వగలవా? కృష్ణమూర్తి గారు ఇప్పుడు కొత్త మందులు వాడుతున్నారు. ఈ టైంలో ఏ మిస్టేక్ కూడా జరగకూడదు. బహుశా ఒక నెల తర్వాత ఆయన హెల్త్ బెటర్ అవ్వచ్చు. అప్పుడు మనం మీ విడాకుల ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ అత్తయ్య గారు. పల్లవి సరేనని తలూపింది. నువ్వు ఇక్కడే ఉండు, మీకోసం ఫుడ్ తీసుకురమ్మని ఎవరినైనా పంపిస్తాను అని చెప్పి ఆమె లేచి గది నుండి బయటికి వెళ్ళింది. పల్లవి ఒక పని మనిషిని పిలిచి సుజాత గారి గదికి ఫుడ్ తీసుకెళ్లమని చెప్పింది. నిజానికి ఆమెకు ఆ బంగ్లాలో ఇక ఉండాలని ఏమాత్రం లేదు. కానీ సుజాత గారి హెల్త్ గురించి టెన్షన్ గా ఉండటంతో ఆమె ఇప్పుడే వెళ్ళలేదు. సుజాత గారి కోసం వెయిట్ చేసి ఇద్దరు కలిసి వెళ్ళాలి. ఇక పల్లవి ఏదో ఆలోచనలో మునిగిపోయింది. అప్పుడు సడన్ గా ఒక నీడ ఆమె కళ్ళ ముందు అడ్డుగా వచ్చి దాన్ని తాకబోయింది. ఏ ఏ చూసుకో! పల్లవి తన ముందున్న స్తంభాన్ని దాదాపు ఢీ కొట్టబోయింది. లక్కీగా టైంకి ఎవరో ఆమె చేయి పట్టుకుని ఆపారు. ఆమె ఒక్క అడుగు వెనక్కి వేసి తనను కాపాడిన వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంది. కానీ ఆ వ్యక్తి ఎవరో క్లియర్ గా చూశాక పల్లవి కళ్ళల్లో షాక్ వచ్చింది. ఇంకా వెంటనే తేరుకున్నాక ఆమె ఆశ్చర్యంగా అడిగింది, ధ్రువ గారు, మీరేంటి ఇక్కడ? మా నాన్నగారి తరపున పార్టీకి వచ్చాను. ఇక షార్ట్ గా చెప్పిన తర్వాత ధ్రువ పల్లవిని పైనుంచి కిందకి చూశాడు. ఆమె క్షేమంగా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక ఊపిరి పీల్చుకున్నాడు. అతని కళ్ళల్లో కేరింగ్ కనిపించినా ఇలా టెన్షన్ గా అడిగాడు, ఎందుకలా ఇంత ఇబ్బందిగా నడుస్తున్నారు? అసలు ఏం ఆలోచిస్తున్నావు? నీ ముందు ఇంత పెద్ద స్తంభం ఉందని కూడా గమనించలేదా? ధ్రువ గారి చూపులను తప్పించుకోవడానికి పల్లవి తలదించుకుని నేల వైపుగా చూస్తూ స్లోగా అంది, ఏమీ లేదు. థ్యాంక్ యూ ధ్రువ గారు. దానికి ఏమీ లేదు, కానీ ఇంకొకసారి జాగ్రత్తగా ఉండు అంటూ ధ్రువ తనకు తెలియకుండానే చేయి చాచి ఆమె జుట్టును సాఫ్ట్ గా తాకాడు. పల్లవి ఒక్క క్షణం షాక్ అయింది. తర్వాత ఆమె ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయింది. ధ్రువ గారి నుండి అలాంటి టచ్ ను ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ధ్రువ ఆమె ముఖంలోని ఎమోషన్స్ అయితే గమనించాడు. అతని చెయ్యి గాలిలోనే ఆగిపోయింది. తర్వాత చెయ్యి కిందకి దించి సారీ అంటూ అన్నాడు, సారీ పల్లవి, నువ్వెప్పుడు నాకు మా చిన్న చెల్లెల్ని గుర్తు చేస్తావో. తను కూడా ఇలాగే క్యూట్ గా ఉంటుంది. అతని మాటలు పల్లవిని కొంచెం అన్కంఫర్టబుల్ చేశాయి. ధ్రువ గారు తనని చెల్లెల్లా చూస్తున్నాడా? అలాంటిది తను అతని టచ్ ను ఎలా రాంగ్ గా అర్థం చేసుకుంది? ఎప్పుడు ఇతరులను డౌట్ చేసే రాహుల్ ప్రభావం తన మీద పడి ఉండాలి. ధ్రువ తన కాలేజ్ లో సీనియర్. అలాంటి వాడు తన మీద ఎలా మనసు పడతాడు? ఈ ఆలోచన రాగానే దానికి పల్లవి నవ్వి గిల్టీగా అంది, మీకొక చెల్లెలు ఉందని నాకు తెలియదు. ధ్రువ తల ఊపాడు. అతను పల్లవి కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు, నువ్వు బాగున్నావా? నీరసంగా కనిపిస్తున్నావు.
పల్లవి అతనికి నిజం చెప్పలేదు. నేను బాగున్నాను, బహుశా కొంచెం అలసిపోయి ఉంటాను అని మాత్రమే అంది పల్లవి. సడన్ గా ఆమెకు ఒకటి అర్థమైంది. తను కష్టాల్లో ఉన్న ప్రతిసారి ధ్రువ గారే తనకి ఎదురవుతారు. బహుశా తన పాలిట ఆపద్ బాంధవులా దేవుడు అతన్ని పంపాడా? నిజానికి ధ్రువ గారు తనకి ఎన్నిసార్లు హెల్ప్ చేశారో లెక్క పెట్టడం కూడా తన వల్ల కాదు. కానీ వీలైనంత వరకు ధ్రువ గారితో ఎలాంటి పరిచయం పెంచుకోవాలని పల్లవి ఏమాత్రం అనుకోలేదు. తన వల్ల అతనికి ఒకవేళ ఇబ్బందులు తప్పవని ఆమెకి తెలుసు. ధ్రువ కనుబొమ్మలు ముడిచాడు. నీకు ఒంట్లో బాగోలేనప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా పల్లవి. పద, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. పర్వాలేదు ధ్రువ గారు అని పల్లవి ఏదో చెప్పబోతూ ఉండగానే సడన్ గా ఆమె భుజం పట్టుకుని వెనక్కి లాగారు. ఆ మరుక్షణమే ఆమె ఒక గడ్డి హగ్ లో పడిపోయింది. ఆ వ్యక్తి ఆమెను తన గుండెకు గట్టిగా హోల్డ్ చేశాడు. పల్లవి ఒక క్షణం షాక్ అయింది. ఆ ఫ్యామిలియర్ స్మైల్ ని గమనించి పల్లవి తల పైకెత్తింది. ఆమెకు కనిపించింది మరెవరో కాదు, రాహుల్ సీరియస్ ముఖం. అతను ఆమె వైపుకు కూల్ గా చూస్తున్నాడు. అతని చూపులు తను ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఉన్నాయి. అతనికి చాలా కోపం తెప్పించినట్టు ఉన్నాయి. రాహుల్ చూపులు పల్లవి మీద నుండి ధ్రువ వైపుకు మళ్ళాయి. తర్వాత కూల్ గా అన్నాడు, ధ్రువ గారు, ఇప్పుడే నా వైఫ్ కి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. కానీ ఇక నుంచి మీరు ఆమెకు దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ మాటలు వినగానే పల్లవి ముఖం చాలా డల్ అయిపోయింది. ఇప్పుడే జరిగిందంతా రాహుల్ చూసాడా? అంటే తను స్తంభానికి తాకబోతూ ఉంటే అతను చూస్తూనే ఉన్నాడా? ఆమెకు హెల్ప్ చేయడానికి ఏమీ చేయలేదా? అతను నిజంగానే గ్రేట్ గాడే. రాహుల్ గారు, నేను కేవలం పల్లవికి హెల్ప్ చేయాలి అనుకున్నాను. నాకు వేరే ఉద్దేశాలు లేవు అని ధ్రువ కూల్ గా సాఫ్ట్ గా జవాబిచ్చాడు. ధ్రువ తన పరువు గురించి పట్టించుకోలేదు. కానీ పల్లవి గురించి అతనికి చాలా కేర్. ఆమె ఎవరి చేతిలోనూ హోల్డ్ అవడం అతనికి ఇష్టం లేదు. రాహుల్ కూల్ గా అన్నాడు, మీరు రాంగ్ గా ఏమీ ప్రవర్తించలేదని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ రోజు మా ముత్తాత గారి బర్త్డే పార్టీ కాబట్టి మీరు లక్కీ. కానీ ఇది మళ్ళీ రిపీట్ అయితే చాలు రాహుల్, చాలు. రాహుల్ మాటలను అడ్డుకుంటూ పల్లవి గట్టిగా అరిచింది. రాహుల్ కి తనకి మధ్య జరిగే ఫైట్ లో ధ్రువ గారిని లాగటం ఆమెకి ఇష్టం లేదు. ఆమె మనసు అప్పటికే కూలైపోయింది. రాహుల్ కి దూరంగా ఉండాలని మాత్రమే కోరుకుంది. ఆమె ధ్రువ వైపుకు తిరిగి, ధ్రువ గారు, ఈ రోజు నా వల్ల మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ. మీరు వెంటనే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి, నా గురించి టెన్షన్ పడకండి. ఈ విషయాన్ని నేను చూసుకోగలను అంది. తన మాటలు రాహుల్ కు ఎంత కోపం తెప్పిస్తాయో పల్లవికి తెలియదు. ఇబ్బందా? అతనిప్పుడు ఆమె దృష్టిలో ఒక ఇబ్బందా? ధ్రువతో ఉండడానికి తహతహలాడుతూ తన నుండి దూరంగా వెళ్ళిపోవడానికి ఆమె చాలా ఆతృతగా ఉన్నట్టుంది. పల్లవిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ధ్రువ తన కళ్ళల్లోకి చూస్తూ సరేనన్నట్టు తలూపాడు. తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ధ్రువ కనుమరుగవగానే పల్లవి రాహుల్ను పక్కకు నెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. అతన్ని టచ్ చేయడం కూడా ఆమెకు అసహ్యంగా అనిపించింది. రాహుల్ ఆమె వెనక వైపుకు చూశాడు. అతని కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను ఫాస్ట్ గా అడుగులు వేసి ఆమెను అందుకుని వార్నింగ్ లేకుండానే పైకి ఎత్తుకున్నాడు. రాహుల్, ఏం చేస్తున్నావు? నన్ను నన్ను కిందకి దించు, వదులు నన్ను. పల్లవి సీరియస్ గా పోరాడింది. కానీ ఆమె ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. ఎంతైనా ఆమె బలం రాహుల్ బలానికి సరిపోదు. రాహుల్ ఇక గెస్ట్ గదుల్లోకి స్పీడ్ గా పల్లవిని తీసుకుని వెళ్ళాడు. అతను తలుపును కాలుతో తన్ని పల్లవిని కిందకి దించి దాన్ని మూసేశాడు. పల్లవి రాహుల్ వైపుకు వార్నింగ్ గా చూసింది. అతని ముఖంలో ఎమోషన్స్ చూసి ఆమె ఒక్కసారిగా వెనక్కి అడుగు వేసింది. ఆమె చేతిలో పదే పదే హర్ట్ అవ్వడంతో ఆమె అతని పట్ల న్యాచురల్ గా కేర్ఫుల్ గా ఉండటం అలవాటు చేసుకుంది. ఎప్పుడు తనను తను కాపాడుకోవాలి అని అనుకున్నట్టుగా. కానీ పల్లవి రియాక్షన్ రాహుల్ ను హర్ట్ చేసిందని ఆమెకు తెలియదు. ఎవరో షార్ప్ కత్తితో తన గుండెలో పొడిచినట్లు అనిపించింది రాహుల్ కి. కనీసం క్లారిటీ ఇవ్వాలని కూడా తనకు అనిపించడం లేదా? పల్లవిని సీరియస్ గా చూస్తూ రాహుల్ అడిగాడు. అతను మాట్లాడుతూ అడుగు మీద అడుగు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. పల్లవి వెనక్కి జరుగుతూ వచ్చింది. చివరికి ఆమె వీపు చల్లని గోడకు తాకింది. ఆమెకు వెళ్ళడానికి ఇంకెక్కడా ప్లేస్ లేదు. అందుకే ఆమె ఒక లోతైన ఊపిరి తీసుకుని తను కూల్ అవ్వమని చెప్పుకుంది. అసలు తను దేనికి భయపడుతుంది? తనే తప్పు చేయలేదు. రాహుల్, ప్లీజ్ కొంచెం నార్మల్ గా ప్రవర్తించండి. నేను ధ్రువ గారు యాక్సిడెంట్ గా కలిసాం, దానిలో తప్పేముంది?
యాక్సిడెంట్ గా కలిసారా? మీరు యాక్సిడెంట్ గా కలిసారా? ధ్రువ పల్లవిని కేరింగ్ గా హక్ చేసి ఆమె జుట్టును నిమురుతున్న సీన్ రాహుల్ కు గుర్తొచ్చింది. అతని గుండెల్లో కోపం బ్లాస్ట్ అయ్యి కళ్ళు ఎర్రబడ్డాయి. అతను ముందుకు వంగాడు, కానీ పల్లవి ఏమాత్రం అలానే ఉంది, భయపడకుండా చేతిని అడ్డుపెట్టింది. ఆమె చేతుల మీద ఇంకా ఘాట్లున్నాయి. ఇప్పుడే కింద పడిపోబోతుంటే సుజాత గారు ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నప్పుడు అవి వచ్చిన ఘాట్లు. ఆ ఘాట్లని చూసి రాహుల్ తనను తను నిందించుకోకుండా ఉండలేకపోయాడు. అతను కష్టంగా తన కోపాన్ని కంట్రోల్ చేశాడు. ఇక కాసేపటికి కూలైన తర్వాత అతను ఏదో చెప్పడానికని నోరు తెరిచాడు. ఇప్పుడే కానీ అతని మాటలు పూర్తి చేయకముందే పల్లవి తల తిప్పుకుంది. క్లియర్ గా ఆమె అతని నుండి ఏమీ వినడానికి ఇష్టపడలేదు అని అర్థం. ఇక ప్రజల అన్ప్లాన్ రియాక్షన్లు ఆమె ఎప్పుడూ నమ్మేది, ఎందుకంటే వాటిని కాదు అనడం కష్టం. చెప్పనవసరం లేదు, రాహుల్ ఎప్పటికీ కావ్యను పక్కకు నెట్టడు. తన లాంటి వారిని కాపాడడానికి అతను కావ్యను ఎప్పటికీ వదిలిపెట్టడు. ఆ ఆలోచన రాగానే రాహుల్ మీద పల్లవి డిసప్పాయింట్మెంట్ పెరిగింది. పెళ్లి తర్వాత కపుల్స్ ఒకరినొకరు ప్రేమించుకోవటం, కేర్ చేయడం నేర్చుకుంటారని అంటారు. కానీ పల్లవి రాహుల్ సీన్ వేరు. రాహుల్ పల్లవిని ప్రేమించడం ఎప్పుడూ నేర్చుకోలేదు. సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతను ఆమె కంటే ఇంకొక ఆడదాన్ని ఎంచుకుంటాడు. పల్లవి తనలోని బాధను కంట్రోల్ చేసుకుంది. ఇరు పక్షాలను హ్యాపీ చేసే మార్గం గురించి ఆలోచిస్తూ తనను తను కూల్ చేసుకోవడానికి లోతైన ఊపిరి తీసుకుంది. కానీ తన మాటలు రాహుల్ కి కోపం తెప్పించాయని ఆమెకి ఏమాత్రం తెలియదు. అతను ఇలా కోపంగా అడిగాడు, నువ్వు నాతో విడాకులు తీసుకుని ధ్రువతో కలిసి ఉండడానికి ఆగలేకపోతున్నావు కదూ అని. రాహుల్ అన్న మాటలు విని పల్లవి కనుబొమ్మలు ముడిచింది కోపంతో. తనతో విడాకులు కావాలని చాలానే డిసైడ్ చేసుకుంది. కానీ ఈ విషయం వాళ్ళిద్దరి మధ్యది. అతను ధ్రువ గారిని ఇందులోకి ఎలా లాగగలడు? ఇప్పుడే రాహుల్ తనను మెట్ల మీద నుండి తోసేసిన తర్వాత పల్లవి దాదాపు చనిపోయింది అనుకుంది. కానీ తను లక్కీగా అందరి ముందు గొడవ చేయకుండా ఈ విషయాన్ని అక్కడితో వదిలేసింది. కానీ ఇప్పుడు రాహుల్ ఇంకా తననే బ్లేమ్ చేయడానికి డేర్ చేస్తున్నాడా? అతని బ్రెయిన్ కి ఏమైంది? ఆమె స్మార్ట్ గా నవ్వింది తన మాటలకు. రాహుల్, మనం విడాకులు తీసుకున్న తర్వాత కూడా నేను ఒంటరిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? మీరు కావ్యతో హ్యాపీగా ఉండొచ్చు. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తిని నేను ఎందుకు వెతుక్కోకూడదు? ఆమె అన్న మాటలకు రాహుల్ నుదుటిపై నరాలు కోపంతో ఉబ్బిపోయాయి. అతడు సడన్ గా ఆమె గడ్డాన్ని పట్టుకుని ఇలా అన్నాడు, నేను నీకు చెప్పింది మర్చిపోయావా? వాడు విశాఖపట్నం నుండి పూర్తిగా మాయమైపోవాలని నువ్వు నిజంగానే కోరుకుంటున్నావా అని అన్నాడు రాహుల్. సరే కోరుకో, నా పిచ్చి ఏంటో నీకు చూపిస్తాను. పల్లవి ఆ మాటలకు కోపంతో వణికిపోయింది. రాహుల్ నిజంగా హద్దులు మీరుతున్నాడు. ఆమె కోపంతో పళ్ళు కొరుకుతూ, రాహుల్, చివరిసారిగా చెప్తున్నాను, ధ్రువ నేను కేవలం స్నేహితులం మాత్రమే. అతను నన్ను తన చిన్న చెల్లెలుగా చూస్తాడు. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అంది. చిన్న చెల్లెలా? పల్లవి చెప్పింది రాహుల్ నమ్ముతాడని ఆమె నిజంగా అనుకుందా? రాహుల్ వెటకారంగా నవ్వాడు పల్లవి మాటలకు. అతను మగాడు కదా, అతనికి తెలీదా ఏంటి? ఇక ధ్రువకి పల్లవి అంటే ఇష్టమని చూస్తేనే చాలా క్లియర్ గా తెలుస్తుంది. రాహుల్ కళ్ళు పల్లవి మీద పడ్డాయి. అతను గుటక వేశాడు. ఆ గౌన్ లో ఆమె చాలా అందంగా ఉంది. అది అతనికి దాదాపు పిచ్చెక్కేసింది. అంతేకాక ఆమెకు విందులకి పార్టీలకి వెళ్ళడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు పల్లవికి. కానీ ఈ రాత్రి ఆమె చాలా అందంగా తయారై పార్టీకి వచ్చింది. రాహుల్ ఈ గుర్తులన్నిటినీ కలిపి చూశాడు. ఇక ఈ ముగింపు అతడికి తీవ్రమైన కోపాన్ని అయితే తెప్పించింది. అతను కళ్ళు చిన్నవి చేసి పల్లవిని చూస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అంటే ఆ మగాడితో రహస్యంగా కలుసుకోవడానికి పార్టీకి వచ్చావన్నమాట. పల్లవికి కోపంతో తల పగిలిపోయేలా ఉంది. ఆమె ఇప్పటికే అన్నీ కూడా వివరించింది. కానీ రాహుల్ ఆమెను అస్సలు నమ్మలేదు. పైగా ఆమెపై నిందలు వేస్తున్నాడు. అసలు అతను తనను నమ్ముతాడని ఆమె ఎందుకు ఇంకా ఆశిస్తుంది? అతను ఆమెతో అన్యాయంగా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు కదా. నిజానికి అతని విషయంలో ఆమె ఎప్పటి నుంచో తీవ్రమైన అన్యాయానికి గురవుతానే ఉంది పల్లవి. పల్లవి కూడా
చాలా అసహ్యంగా అనిపించింది రాహుల్ మాటలు. రాహుల్ ఆమెను వేరే వ్యక్తితో తిరుగుతుందని నిందిస్తున్నాడు. కానీ నిజానికి వారి పెళ్లికి ద్రోహం చేసింది అతనే. అలాంటిది ఆమెను నిందించడానికి అతనికి ఎంత ధైర్యం! ఆ క్షణంలో పల్లవి తనను తాను ఇంకా నియంత్రించుకోలేకపోయింది. చాలా కాలంగా ఆమె గుండెలో పేరుకుపోయిన కోపం ఒక్కసారిగా మొదలైంది. ఆమె ఇక దేనిని పట్టించుకోలేదు. గట్టిగా అరిచింది. రాహుల్, నీకింత సిగ్గు లేకుండా పోయింది. నీ నిరాధారమైన ఆలోచన వలన నన్ను ఎప్పుడు ధ్రువ నుండి దూరంగా ఉండమని అడుగుతున్నావు. మరి నీ సంగతి ఏంటి? నీకు కావ్యకు మధ్య సంబంధం లేదా? ఆమెతో సంబంధం పెట్టుకునే ముందు నీ పెళ్లి గురించి ఒకసారైనా ఆలోచించావా? మళ్ళీ చెప్తున్నాను, నాకు ధ్రువకి మధ్య ఏమీ లేదు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. మాకు దాచడానికి ఏమీ లేదు. మేము నీలాంటి మోసకారులం కాదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. నాపై నువ్వు చేస్తున్న ఆరోపణలు ఒక స్పష్టమైన రెండు నాల్కల ధోరణి. నువ్వు చేస్తున్న పనికి నన్ను నిందిస్తున్నావు. ఆ విషయం నీకు తెలీదా? తప్పు నువ్వు చేసి నన్ను అంటున్నావు. పల్లవికి కోపంతో కన్నీళ్ళు వచ్చేంత పని అయింది. వారు పెళ్లిని నాశనం చేసింది స్పష్టంగా రాహుల్, కావ్య. అంతా వాళ్ళ తప్పే. కానీ వేధింపులకు గురవుతుంది తను. ఎందుకని? తను రాహుల్ని ప్రేమించి పట్టించుకుంటున్నందుక? అతను తనను ఇష్టం వచ్చినట్టు అవమానించడానికి ఇది ఒక కారణమా? అదే నిజమైతే ఈ ప్రేమను బలవంతంగా నేను వదిలించుకోవాలి అనుకుంటుంది పల్లవి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.